పుతిన్ పర్యటన తర్వాత అగ్రరాజ్యం అమెరికా భారత్తో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరపనుంది. దీంతో ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యం సాధించాలనుకున్న అమెరికా భారత్ విషయంలో కాస్త వెనకడుగు వేస్తుందా లేక అదే తీరుని కొనసాగిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇండియా యుఎస్ ట్రేడ్ చర్చలు ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. మొత్తం 3 రోజుల పాటు జరిగే ఈ చర్చల్లో ఫస్ట్ విడత ఒప్పందంపై అంతా ఫోకస్ చేశారు. ఢిల్లీ వేదికగా జరిగే ఈ చర్చలకు యుఎస్ తరపున ఆ దేశ డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్ పాల్గొంటున్నారు. ఇక భారత్ తరపున జాయింట్ సెక్రటరీ దర్పాన్ జైన్ పాల్గొననున్నారు. ఇప్పటికే భారత ఎగుమతులపై అమెరికా 50% సుంకాలు విధించింది. యుఎస్ సుంకాలు విధించిన తర్వాత ట్రేడ్ డీల్ పై మరోసారి చర్చలు జరగటం ఇది రెండోసారి. లాస్ట్ టైం యుఎస్ ప్రతినిధులు ఏడాది అక్టోబర్ నెలలో భారత్కొచ్చారు. ఆ తర్వాత అదే నెలలో భారత్ నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని ఓ బృందం అమెరికాకి వెళ్లింది. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ విషయంలో ఏడాది తొలి దశలోనే వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఇటీవల వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అన్నారు. అందులో భారత ఎగుమతిదారులకు లబ్ధి చేకూరేలా సుంకాల అంశాన్ని కూడా ప్రస్తావిస్తామని అన్నారు. టారిఫ్ల సమస్య పరిష్కారానికి ఓ దఫా పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం దిశగా మరో విడత చర్చలు జరుపుతామని చెప్పారు. ఈ ఏడాదిలోనే వాణిజ్య చర్చలు కంప్లీట్ చేయాలని రెండు దేశాలు కూడా భావిస్తున్నాయి. ఆ దిశగానే భారత్ అమెరికా ఇప్పటి వరకు 6 సార్లు సమావేశాలు జరిపాయి. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ $191 బిలియన్ ఉండగా 2030 నాటికి దీన్ని $500 బిలియన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.